ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. ఒక కంపెనీ నుంచి. మీ ఓకే. ద్వారానే మేడం. స్కార్వి ద్వారానే వచ్చింది. అవును. అది కన్ఫర్మ్ అయ్యాక హ్మ్. నేను చేసుకుంటూ ఉన్నాను. తర్వాత వేరేది కూడా వచ్చింది. సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్పి. స్కార్వీ నుండి కాకుండా అవుట్ సైడ్ ప్రాజెక్ట్స్ 2 చేస్తున్నావు. స్కార్వీ ద్వారా వచ్చినవి అండ్ అవి. యెస్ మేడం. స్కార్వీ ద్వారా మెయిన్ ప్రాజెక్ట్స్, ప్రమోషనల్ వీడియోస్ ఇవన్నీ కూడా నాకు మెయిన్ స్కార్వీ వల్ల బాగా యూజ్ అయింది మేడం. మా టీమ్ మెంబర్స్ ఏంటంటే మేడం అడుగుతున్నారు. మేడం మేము కూడా చేస్తాము సో అని అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్పాను. సో మీరు కంప్లీట్ గా నేర్చుకోండి మేడం ఫస్ట్ అని. నా టీంలో 65+ మేడం ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడ ఏంటి అంటే చాలా ప్యాషన్ అన్నమాట ఆవిడకి. ఇన్‌స్టాగ్రామ్ యాహ్! హాయ్. హాయ్. చాలా హ్యాపీ మ్యామ్ ఈ ప్లాట్‌ఫార్మ్ మాకిచ్చినందుకు. ఎందుకంటే మేమేంటంటే జనరల్‌గా ఇంట్లోనే ఉంటూ ఖాళీ టైమ్ ఉంటుంది. బట్ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ వెతుక్కుంటాం కానీ మీలా సపోర్ట్ చేసి ఎవ్రీ టైమ్ మోటివేషనల్‌గా, ఇన్స్‌పిరేషనల్‌గా 2 డేస్ క్లాసెస్ పెట్టి అంటే పక్కకి వెళ్ళిపోదాం అనుకున్నా గానీ వెళ్ళలేం మేడం. మీ మోటివేషనల్ క్లాసెస్ ద్వారా ఏంటి అంటే గుచ్చుకుంటాయన్నమాట మాటలు. ఆహ్, గ్రూప్‌గా చెప్పినా గానీ మమ్మల్ని ఉద్దేశించి మేడం చెప్తున్నారు అన్నట్టు మాకు ఉంటుంది. సో నేనేంటంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం భయమేసింది. 2 డేస్ తర్వాత అప్పుడు మీ క్లాస్ విన్నాను. లైవ్ సెషన్ విన్నాక ఏంటి అంటే ఇంక చాలా మోటివేట్ చేశారనమాట. ఎలా అంటే ఇంక నా గురించే చెప్తున్నారు మేడం. అంటే మీరు వచ్చేసి పక్కకి వెళ్తే కుదరదు. స్టార్ట్ చేయాలి క్లాసెస్ మీకు మీరు ఓన్‌గా ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత మీరు ఏదైనా డౌట్స్ వస్తే అప్రోచ్ అవ్వండి. అలా బ్లైండ్‌గా కూర్చొనుంటే మీకెలా వస్తది అన్నట్టు చెప్పారు. సో అది నాకు ఓకే. నేను అదే కదా చేస్తాను. ఓకే. స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. ఓకే. స్టార్టింగ్‌లో అప్పటి నుంచి ఇంక వదలలేదు మేడం. కంటిన్యూయస్‌గా నేను 5 మంత్స్ నుంచి వదలకుండానే నేను అన్నీ చేశాను. సో ఓకే. ప్రీవియస్‌గా స్టార్టింగ్ నేనేంటంటే ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ మేడం. నేను ఆండ్రాయిడ్ డెవలపర్‌గా వర్క్ చేశాను. ఒక హ్మ్. 10 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. తర్వాత ఏంటి అంటే కిడ్స్ కోసమని నేను గ్యాప్ తీసుకోవాల్సొచ్చింది కెరియర్‌లో. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే కిడ్స్ స్కూల్‌కెళ్ళిపోతున్నారు. సో ఆఫ్టర్ 9 నాకు ఖాళీయే. వాళ్ళొచ్చేంత వరకు ఖాళీయే. సో ఈ గ్యాప్‌లో ఏదోటి చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ అన్నమాట. హ్మ్. సో ఓకే. నాకలా సెర్చ్ చేస్తుంటే నాకు మెయిన్ ప్యాషన్ ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ చేయాలని ఉండేది. ఓకే. ప్రాంప్ట్స్ రాయడం, వీడియోస్ క్రియేట్ చేయాలి, ఏఐలో ఇమేజెస్ అలా ఉండేది. హ్మ్. సో దానికోసమే నేను వెతుకున్నప్పుడు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్సెస్ చాలానే కనిపించాయి. బట్ అవేంటంటే చాలా కాస్ట్ అన్నమాట. హ్మ్. ఓన్లీ సింగిల్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్సే నాకు ఒక 50,000 అలా చూపించేది. హ్మ్. సో ఇంతైతే మనకి వేస్ట్ అని చెప్పి ఇంక నేను వెళ్ళకుండా ఉంటే అప్పుడు మీ రీల్ యాడ్ చూసాను. ఇన్‌స్టాలో చూసినప్పుడు ఏంటి అంటే తర్వాత నాకు మా మెంటార్ అప్రోచ్ అయ్యారు. సో ఆవిడని చాలా డౌట్స్ అడిగాను. ఓపికగా చెప్పారు. చాలా ఓపికగా చెప్పారు. ఓపిక అంతా ఓకే అన్నాక కూడా నేను ఆలోచించా. ఆ! ఓకే. ఇది అసలు అవుతదా? అవదా? అని. ఆవిడ అన్ని ప్రూఫ్స్ అన్ని చూపించారు. ఓకే. మొత్తం నేను ఓకే. కన్ఫర్మ్ అయ్యాను. అయినా గాని నేను 2, 3 డేస్ తర్వాతే ఆవిడకి ఓకే చెప్పాను. ఓకే. అయినా సరే చాలా ఓపికగా చెప్పారు. నా మెంటార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. హ్మ్. తర్వాత ఏంటి అంటే జాయిన్ అయ్యాక ఇంకా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని జాయిన్ అయ్యాక మేడం మీరు ఇది కూడా చేసుకోండి, అఫిలియేట్ కూడా చేసుకోండి అని చెప్పేది. ఆ! అలా నేను అది కూడా చేశాను. హ్మ్. తర్వాత నాకు మెయిన్ ఏంటంటే కోర్సెస్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎక్కువ కోర్సెస్ మీద కాన్సంట్రేట్ చేశాను. సో క్యాన్వా నేర్చుకున్నాను. ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌లెస్ యూట్యూబ్. హ్మ్. ఇంకా ఏఐ టూల్స్ మేడం. మెయిన్ చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నాకు చాలా బాగా యూజ్ అయింది. అజయ్ సార్ కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. చాలా నెమ్మదిగా హ్మ్. ఏంటంటే బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. ఆ హ్మ్. టూల్స్ ఏమేమి యూజ్ చేయాలి, మనం ప్రాంప్ట్స్ ఎలా రాయాలి ఏంటి అని చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. హ్మ్. సో అది నాకు బాగా యూజ్ అయింది మేడం. ప్రీవియస్‌గా నేను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఉండేది. బట్ నాకు చాలా తక్కువ సబ్‌స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ 100 అలా ఉండేదంతే. ఓకే. తర్వాత ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వల్ల నేనేంటంటే ప్రాంప్ట్స్ రాసి ఆ! క్లియర్‌గా రాసి మెన్షన్ చేసి గాడ్ వీడియోస్ ఎక్కువ చేసేదాన్ని మేడం. సరదాగా నాకది ఇంట్రెస్ట్. ఆ! సో అది ఏంటంటే ఈ ప్రాంప్ట్స్ క్లియర్ కట్‌గా ఇవ్వడం వల్ల ఆ వాయిస్ కూడా క్లియర్‌గా రావడం వల్ల ఏంటంటే నాకు సడెన్‌గా 1,70,000 వ్యూస్ అనేది వచ్చింది ఒక వీడియోకి. అబ్బా! ఓహ్! సూపర్. ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో. అప్పుడు సడెన్‌గా నా ఫాలోవర్స్ 900 అలా పెరిగిపోయారు మేడం ఆ ఒక్క వీడియోకే. ఓకే. ఆ! నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అప్పుడు ఇంక వదలకూడదు. ఎలా అయినా మొత్తం కంప్లీట్ చేసేయాలి కోర్స్ అని జెప్పి హ్మ్. స్టార్ట్ చేశాను. పోస్టర్స్ చేసేదాన్ని మేడం. ఇంకా క్యాన్వా యూజ్ చేసి పోస్టర్స్ చేసేదాన్ని. హ్మ్. లోగోస్ చేసేదాన్ని. థంబ్‌నెయిల్స్ ఇలా. హ్మ్. సో విజిటింగ్ కార్డ్స్ కూడా చేశాను మేడం నేను. విజిటింగ్ కార్డ్స్ కూడా బాగా హైలైట్ అయింది. అవును. హ్మ్. సో నేను మధ్య ఎర్నింగ్ నేను అనేది చూసాను. నాకు లెర్నింగ్ లెర్నింగ్ స్టేజ్‌లోనే స్టార్ట్ చేశాను మేడం నేను. హ్మ్. కాకపోతే ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ వచ్చాకనే
ప్రాజెక్ట్స్ తీసుకోవాలని నేను రాలేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇలా చేస్తా ఉండేదాన్ని. కొంతమందికి అయితే నేను ఫ్రీగానే చేసి ఇచ్చాను మేడం స్టార్టింగ్. సో అవును. ఫ్రీగా చేస్తే చేయాలి. నాకేంటంటే రిక్వైర్మెంట్ బట్టి నాకు కొన్ని థాట్స్ వచ్చేది. ఫస్ట్ లో ఎలా చేయాలి ఏంటో అనిపించేది, కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎలా చేయాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను. సో అది కూడా నాకు ఒక విధంగా లెర్నింగ్ అని చెప్పుకోవచ్చు మేడం. కరెక్ట్. ఓకే. సో అలా చేశాక అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో నేను చేయొచ్చు, చేయగలను అనేసి. సో కంప్లీట్ గా నేను నేర్చుకున్నాను. మెటా యాడ్స్ కూడా నేర్చుకున్నాను. యాడ్స్ కూడా రన్ చేశాను. సో ఏంటి అంటే ఒకదానికి ఒకటి లింక్ కదా మేడం ఈ కోర్సెస్ అన్ని. అవును. మనం ఒక్కదాంతోనే వెళ్ళలేము. సో క్యాన్వా నేర్చుకున్నాం, అందులో ఎడిటింగ్ అది బాగుంది. బట్ మనకి వచ్చాక మనం ఏదైనా యాడ్ పెడితే మన వర్క్ మనం వేరే వాళ్ళకి చూపించుకోవాలన్నా ఏదైనా కానీ మనకి యాడ్ అనేది రావాలి కంపల్సరీ. అవునవును. సో కరెక్ట్. దానికోసం అది నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఏఐ టూల్స్, ప్రెసెంట్ మనకి అంతా కూడా ఏఐ కాబట్టి అది కంపల్సరీ ఉండాలి. సో అది సో మెయిన్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే నాకు చాలా ప్లస్ అయింది మేడం. నాకు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది ఒక కంపెనీ నుంచి. మీ ఓకే. ద్వారానే మేడం, స్కారీ ద్వారానే వచ్చింది. అది కన్ఫర్మ్ అయ్యాక నేను చేసుకుంటూ ఉన్నాను. తర్వాత వేరేది కూడా వచ్చింది, సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్పి వచ్చింది. సో అది నేను హ్యాండిల్ చేయగలను చెప్పి అడిగితే మీరు ఓకే అన్నారు. నేను కాంటాక్ట్ అయ్యాను. సో అప్పుడు నాకున్న స్కిల్ ని చెప్పడం వల్ల నా క్లయింట్ ఏంటి అంటే ఆయనకి లేని రిక్వైర్మెంట్ క్రియేట్ చేసుకున్నారు మేడం నేను చెప్పాక. ఓకే. ఈ స్కిల్ ఇలా యూజ్ అవుతుందని నాకు తెలియదమ్మా అని చెప్పి సార్ రిక్వైర్మెంట్ క్రియేట్ చేసుకుని నాకు అప్పుడే ఆ కాల్లోనే నాకు రిక్వైర్మెంట్ ఇచ్చేసారు సార్. ఇది ఇలా చేసి పెట్టమ్మా అప్పుడు చూద్దామని అన్నారు. సో నేను వెంటనే ఒక 1 hour లో నేను వీడియో క్రియేట్ చేయడం ఇవ్వడం జరిగింది. అది సార్కి నచ్చడం. సో అప్పటి నుంచి నేను కంటిన్యూస్ గా ఇప్పటి వరకు చేస్తానే ఉన్నాను మేడం వీడియోస్. అవును. యా. ఓకే. సూపర్. నాకు యా, స్కార్వీ నుండి కాకుండా అవుట్ సైడ్ ప్రాజెక్ట్స్ 2 చేస్తున్నావు, స్కార్వీ ద్వారా వచ్చినవి అండ్ అవి. ఎస్ మేడం, స్కార్వీ ద్వారా మెయిన్ ప్రాజెక్ట్స్, ప్రమోషనల్ వీడియోస్ ఇవన్నీ కూడా నాకు మెయిన్ స్కార్వీ వల్ల బాగా యూజ్ అయింది మేడం. తర్వాత ఏంటంటే నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేను చేసిస్తున్నాను. మినిమం కాస్ట్ తోనే చేసిస్తాను వాళ్ళకి. కొంతమందికి అయితే ఫ్రీగానే ఇస్తాను. ఓకే. ఓకే. సో ఫ్రీలాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసావు మొత్తానికి skills తో. ఓకే. ఎస్ మ్యామ్, ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఈ చాలా వర్క్ ఉంటుంది మేడం, చెయ్యాలి, చేసే వర్క్ చాలానే ఉంటుంది. సో నేను ఎలా కావాలనుకున్నాను, నాకైతే ఖాళీగా ఉండడం అసలు ఇష్టం ఉండదు, ఏదో ఒక వర్క్ ఉండాలి. సో అవును. మెయిన్ నేను జాయిన్ అవ్వడం కూడా దానికోసమే. సో వేరే ప్రాజెక్ట్స్ అని కాదు, నేను ఇంట్లో అయినా నా కిడ్స్ కో లేదంటే ఎవరో ఒకరికి అలా చేసుకుందామని జాయిన్ అయ్యాను. బట్ నాకేంటంటే కంప్లీట్ బిజీ షెడ్యూల్ అయిపోయింది అనమాట ఇప్పుడు. ఓకే. నేను ఎలా కావాలనుకున్నానో అలా అయిపోయింది మేడం. బిజీగా ఉండాలి నా వర్క్ తో నేను అనుకున్నాను. సో అది నాకు స్కార్వీ వల్ల కంప్లీట్ అయ్యింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సూపర్. థ్యాంక్ యూ. అలానే కదా, ఏ హౌస్ వైఫ్ అయినా ఏదో చేసాము ఇంట్లో ఉండిపోయాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళని వాళ్ళు ఎలా బిజీ చేసుకోవాలి అండ్ ఆ ఉన్న స్కిల్స్ తో ఎలాగ ఎర్న్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఐడియా ఉండడం లేదు. ఏదో డిస్టెన్స్ ఉంటే మనం ఫేస్ చూపించాలేమో సోషల్ మీడియా. ఇన్ఫాక్ట్ నువ్వు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్నావు, అది ఫేస్లెస్సే కదా. ఫేస్లెస్ మేడం. సో ఇప్పుడు నువ్వు వాళ్ళకి జనరేట్ చేస్తున్న వీడియోస్ కూడా అన్ని ఫేస్లెస్సే. ఫేస్లెస్ మేడం. యా. సో ఇలాంటి ఏఐ టెక్నాలజీ నేర్చుకుంటే ఏంటంటే చాలా మంది ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు జాబ్ చేసిన దానివి ఆ బ్రేక్ అలా కంటిన్యూ చేయకూడదు, ఏదో ఒకటి చేయాలి, బట్ ఆఫీస్కి వెళ్ళలేము. అంటే మనకి మెయిన్ ఎయిమ్ ఏంటంటే కిడ్స్ ని చూసుకోవాలి. మెయిన్ కిడ్స్ తో పాటు మనం గడపాలి, వాళ్ళని అలా వదలకూడదు. సో నాకు ఈ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వల్ల ఏంటంటే మేడం చాలా బెనిఫిట్ అవుతుంది. సో నాకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. నేను పర్మిషన్ అడుగుతాను సార్ని, ఓకే అంటారు. సో నేను ఆ 2 hours 3 hours స్పెండ్ చేస్తాను వాళ్ళతో. సో నెక్స్ట్ నేను వర్క్ లోకి వెళ్ళిపోతాను. సో చాలా నేను వేరే జాబ్ ఏదైనా చేసినా గానీ ఇంత కన్వీనియంట్ గా నాకు ఉండదు మేడం. కరెక్ట్. అది చాలా హ్యాపీ. నేను నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేస్తూనే నా గోల్ రీచ్ అయ్యాను మేడం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. ఓకే. సూపర్. సూపర్. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ లో సెలెక్ట్ అయ్యారు కదా మీరు, సో మాకు ఎలా వస్తాయని చెప్పి మా టీమ్ మెంబర్స్ అది అడుగుతున్నారు మేడం. ఏంటంటే మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది కంప్లీట్ కోర్స్. అట్లీస్ట్ 80% అయినా మనకి కంప్లీట్ గా కోర్స్ వచ్చేస్తే సో ఫర్దర్ గా మనం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. బట్ హాఫ్ నాలెడ్జ్ తో వెళ్ళేము అంటే అక్కడ క్లయింట్ కూడా మనకి సరిగ్గా హ్యాండిల్ చేయలేము క్లయింట్ ని. ఎందుకంటే మనం వెళ్ళాక మనకి రిక్వైర్మెంట్ మొత్తం మారిపోతుంది. మనం అప్పటి వరకు చేసే ప్రాజెక్ట్స్ వేరేగా ఉంటాయి, బట్ అక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ టోటల్ వేరేదే వచ్చేస్తుంది మనకి. సో మెయిన్ ఏంటంటే మనం
కంప్లీట్ ఒక 80% అయినా నేర్చుకుని 10 or 20 పర్వాలేదు, ఆటోమేటిక్ గా మనకు వస్తుంది కొంచెం నాలెడ్జ్ అనేది. సో హ్మ్. కంప్లీట్ నాలెడ్జ్ తోనే మనం క్లయింట్ అప్రోచ్ అవుతే బెటర్ అని నా ఒపీనియన్ మేడం. సో అందరూ కూడా 80% నాలెడ్జ్ తో మాక్సిమం ట్రై చేస్తే మిగతాది ఎలాగో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకి, ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అవును. ఎగ్జాక్ట్లీ. సో మా టీమ్ మెంబర్స్ ఏంటంటే మేడం అడుగుతున్నారు, మేడం మేము కూడా చేస్తాము సో అని అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్పాను, సో మీరు కంప్లీట్ గా నేర్చుకోండి మేడం ఫస్ట్ అని. నా టీంలో 65+ మేడం ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడ ఏంటి అంటే చాలా ప్యాషన్ అన్నమాట ఆవిడకి, ఇన్స్టాగ్రామ్ ఈ ఫేస్బుక్ ఇవన్నీ కూడా చేసుకోవాలమ్మా నేను అని చెప్పి నన్ను అడిగి జాయిన్ అయ్యారు. సో ఆవిడ ఏంటంటే ప్రెసెంట్ ఆవిడకి నేను స్పెషల్ గా వీడియోలో చెప్పేదాన్ని మేడం. సో మేడం ఇప్పుడు ఇన్ షార్ట్ లో ఆవిడ వీడియో ఎడిటింగ్ అండ్ ఇమేజెస్ ఎడిటింగ్ చేసి నాకు పంపిస్తారు, అలాగే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకుంటున్నారు. ఆవిడ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం. ఓకే. నెక్స్ట్ సూపర్. ఇంకొక మేడం వచ్చి, ఎస్ మేడం, హ్మ్. ఆవిడ ఆవిడ ఏజ్ అని కాదు కానీ ఆవిడ ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు మేడం. హ్మ్. పింక్ పెన్ అడిగి ఎక్కడ డౌట్ వచ్చినా కానీ అడుగుతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం టైం తీసుకుని స్పెండ్ చేసినా గానీ వాళ్ళ హ్యాపీనెస్ ఒక రేంజ్ లో ఉంటది మేడం. ఆ మేడం చెప్పడం వల్ల నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అన్నమాట నాకు, ఓకే హ్మ్. అనేసి. అవును. సో అలానే మేడం 9th క్లాస్ చదివారు మేడం. ఆవిడ తెలియక జస్ట్ ప్రెస్ చేసేసారంట యాడ్. సో హ్మ్. ప్రెస్ చేస్తే ఎలాగమ్మా నాకు ఏమీ అవసరం లేదు ఇది అనేసి అన్నారు. అప్పుడు నేను జనరల్ గా అడిగా, ఓకే మీరు ఏం చేస్తారు మేడం అసలు ఏంటి అంటే, నేను ఇలా భగవద్గీతలో నేను గోల్డ్ మెడల్ అమ్మా అని చెప్పి అన్నారు. ఓకే. మీరు ఇంతలా పెట్టుకుని ఏమి తెలియదు అంటారేంటి, మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు అసలు ఐడి ఉందా అంటే ఉందమ్మా అన్నారు. సో హ్మ్. మీరు మీరు ఓన్ గా మీరు జస్ట్ అది రిసైట్ చేసి మీరు పెట్టినా సరే చాలా మందికి యూజ్ అవుతుంది మేడం. భగవద్గీత ప్రెసెంట్ అందరికీ చాలా అది హ్మ్. పాపులర్ అయింది కదా. సో మీరు కొంచెం అలా రిసైట్ చేసి చెప్పడం ద్వారా మీకు యూజ్ అవుతుంది. సో మీరు ఇది ఇలా ట్రై చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టడం వల్ల అంటే ఓకే అమ్మా. హ్మ్. 2-3 డేస్ టైం తీసుకుని జాయిన్ అయ్యారు మేడం. ఓకే. జాయిన్ అయ్యాక సో వీడియో ఎడిటింగ్ గురించి నేను చెప్పాను. హ్మ్. చెప్పాక ఆవిడ క్లాసెస్ విన్నారు. విన్నాక అప్పుడు ఓన్ గా చేశారు మేడం. ఆవిడ పీ ఇంట్రెస్ట్ గురించి చెప్పాను. సో అందులో ఇమేజ్ గాడ్ ఇమేజ్ ఏదో ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకుని భగవద్గీత సంబంధించి పెట్టి బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ హ్మ్. ఒకటి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకుని టెక్స్ట్ కూడా నీట్ గా ఫ్రేమ్ చేసుకుని పెట్టి చెయ్యండి మేడం అని చెప్పా. ఆవిడ నేను జస్ట్ డే 1 లో చెప్పేసి వదిలేసి అలా అంతే. తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ క్లాసెస్ అయిపోయాక ఆవిడ సడన్ గా నాకు చేసి హ్మ్. పంపించారు, ఇలా నేను చేశానమ్మా అని చెప్పి. అసలు చాలా హ్యాపీ అనిపించింది మేడం. సో ఆ! చాలా మంది ఏంటి అంటే నేను చేయలేను, నేను 9th క్లాస్ చదివాను, లేదంటే నాకు ఇంత టాలెంట్ లేదు అని అనుకుంటారు. కానీ అసలు ఈ నథింగ్ మేడం, ఇవన్నీ కూడా మనకి ఏమీ కాదు. జస్ట్ మనం నేర్చుకోవాలన్న ఒక ఇది ఉంటే చాలు. ఎలా అయినా సరే మనం స్కిల్ అనేది నేర్చుకోవచ్చు, అది మనకి ఎలా అయినా యూజ్ అవుతుంది. సో హ్మ్. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే. సూపర్. అదే కదా కావాల్సింది. ఎవరైనా అంటే ఏ ఏజ్ తో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా ఈ స్కిల్స్ ఏంటంటే మరీ అంత టెక్నికల్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ Yes. ఎవరికైనా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో ఉంటాయి. అండ్ ఇంకొంచెం ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఆల్రెడీ ఇలాగా బ్యాక్ ఎండ్ లో అంతకుముందు వర్క్ చేశాను అని చెప్పి ఇలాగా డెవలపర్ లాగా. సో Yes. నీకేంటంటే ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. నువ్వు ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతావు. వాళ్ళకి మీకు Yes. ఒక డిఫరెన్స్ ఉంటది. ఒక్క లెవెల్ ఆఫ్ అంతే. దానికి మించి ఏం ఉండదు. మంచిగా. వాళ్ళైనా చేయగలుగుతారు, మనమైనా చేయగలుగుతాం. అసలు స్టడీస్ కానీ, ఏజ్ కానీ సంబంధమే ఉండదు డిజిటల్ కి. కదా? కానీ వాళ్ళు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు మేడం. కాకపోతే హ్మ్. ఏంటంటే వాళ్ళ చిన్న భయం అంతే. అది కరెక్ట్ గా మనం ఒక మెంటర్ గా మనం గైడ్ చేసామంటే ఆ! నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ! అదే. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఏది నొక్కితే ఏమైపోతుందో వాళ్ళు చిన్న చేయలేరు. భయం వాళ్ళకి. ఆ! అదే. కరెక్ట్ అది. హ్మ్. ఓకే. సో ఇంకా క్లయింట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మేడం మనకి ఏంటంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది అని సార్ చెప్తూ ఉంటారు. బట్ హ్మ్. ఏంటంటే కరెక్ట్ గా మనం కంప్లీట్ గా స్కిల్ నేర్చుకుని వన్స్ మెటా యాడ్స్ కానీ, క్యాన్వా కానీ, చాట్ జీపీటీ ఆర్ ఏఐ టూల్స్ ఏదో ఒక 2 or 3 అవును. స్కిల్స్ మనం కంపల్సరీ బాగా నేర్చుకుని దాని మీద ఒక గ్రిప్ వచ్చాక మనం అటెంప్ట్ చేస్తే, ప్రెసెంట్ ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చాలా ఎగ్జాక్ట్‌లీ. రిక్వైర్మెంట్ చాలా ఉంది కదా మేడం. అవును. సో ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ అది హ్యాండిల్ చేయడం కూడా నేర్చుకుంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్‌కి. హ్మ్. సో బెటర్‌గా మనం ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మనకు అవకాశం అనేది ఉంటుంది. ప్రెజెంట్ అయితే నేను కంప్లీట్ ఫుల్ వర్క్‌లో ఉంటున్నాను కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని
మిగతా ఎవరైనా ఫ్రీలాన్సింగ్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. హ్మ్. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి మెయిన్ అంతే. మేడం చెప్పే క్లాసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సురేఖ మేడం మీరిచ్చే మోటివేషనల్ క్లాసెస్ అండ్ అసలు గైడెన్స్ చాలా బాగుంటుంది మేడం. దాని వల్ల మెయిన్ ఏంటి అంటే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తది. ఓకే, ఇలా చెయ్యొచ్చు కదా అనేసి. అది బయట ఎక్కడ కూడా దొరకదు మేడం. ఎంత గైడెన్స్ ఇచ్చే మెంటర్ దొరకరు. అసలు హ్మ్. ఎక్కడ తగ్గరు మీరు. నాకు హ్యాపీ అనిపిస్తది. హ్మ్. మమ్మల్ని ఎక్కడ తప్పు చేయరు. ప్లస్ మీరు కూడా ఏంటి అంటే అందరికీ గుచ్చుకుంటారనమాట మీరనే మాటలు. మీరలా కూర్చొని ఉండొద్దు. మీరలా ఉంటే ఏం చేయలేము. మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకుని బయటికి రావాలి. అడుగుతారు కదా మీరు. ఏం అవును. నేర్చుకున్నారమ్మా మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని అడుగుతారు. సో అవును. వాళ్ళు చాలా మంది ఏం నేర్చుకోరు. వాళ్ళకేం తెలీదు. బట్ ఏంటంటే మీరు చెప్తారు. ఇది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ మీకు ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల ఇలా యూజ్. సో అది చాలా యూజ్ అవుతుంది మేడం మాకు. హ్మ్. ఎందుకంటే మీరు ఇచ్చే గైడెన్స్ మెయిన్. మీ ఆన్‌లైన్ క్లాసెస్ చాలా యూజ్ అవుతున్నాయి మాకు. ఓకే. ఓకే. అజయ్ సార్ క్లాసెస్ కూడా ఏంటి అంటే సార్ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని. అసలు అవును. ఫాస్ట్ అనేది ఉండదు. అందరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. లాంగ్వేజ్ కూడా చాలా హ్మ్. చాలా క్లియర్ గా ఉంటుంది మేడం. చాలా హ్యాపీ ఇంత మంచి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు. సో నేను మన వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే మీరు ఓకే, నాకు లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి. ఇంటి దగ్గర హ్మ్. ఖాళీగా ఉండకుండా నాకు ఒక రికగ్నిషన్ కావాలి అవును. స్పెషల్ గా. హ్మ్. సో నా ఫ్యామిలీని నేను చూసుకుంటేనే నాకు ఒక ఐడెంటిటీ అండ్ రికగ్నిషన్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్. వేరే ఏది కూడా ఆలోచించొద్దు. జస్ట్ జాయిన్ అవ్వండి, స్కిల్స్ నేర్చుకోండి. ఆటోమేటిక్ గా గ్రోత్ వచ్చేస్తది. వన్స్ మీరు స్కిల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా గ్రోత్ వస్తది, ఇన్కమ్ కూడా వస్తది. హ్మ్. ఇదే మ్యామ్ నేను చెప్పాలనుకునేది వీళ్ళకి. ఓకే. 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 ఓకే మహాలక్ష్మి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.